ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మంగా జయరాజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అందరికీ రాజ్యాంగంలో సమాన హక్కులు కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ లాంటి మహానుభావుడి గురించి మాట్లాడే అదృష్టం తనకు కలిగినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. డిసెంబర్ 6వ తారీఖున మరణించి అది స్వాతంత్ర్యం అనంతరం మనకి స్వరాజ్య బలాలు అనుభవిస్తున్న సమయంలో మరి ఈ యొక్క పరిపాలన ఏ విధంగా చేయాలని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన రచనలు చేసి మన భారతదేశానికి అందించారు. ఒక బడుగు బలహీన వర్గాలు అంటరాని కులంలో పుట్టినటువంటి దళితుడు మరి అంబేద్కర్ గారు అని చెప్పి ఆ రోజున ఆయన్ని అనేక రకాలుగా హింసించి మరి చాలా విధాలుగా స్కూల్లో కూడా రానిపోకుండా బయట నుంచోబెట్టి మరి ఉంచినటువంటి సమాజం మనువాదం ఈ రోజున ఆయన గారు రచించినటువంటి ఈ యొక్క అంబేద్కర్ రచనా విధానాన్ని మనం అనుభవిస్తున్నామంటే అంబేద్కర్ ఒక్కడి వారు కాదు, అంబేద్కర్ అందరి వాడు. ఆయన రాజ్యాంగాన్ని రాసినటువంటి అందరి కోసం రాశాడు, మన ఒక్క కులం కోసం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఉన్న భవిష్యత్తులో అంబేద్కర్ని మించిన మేధావి రాగలడా అని క్వశ్చన్ వేసి ఆయన ఆన్సర్ చెప్తున్నాడు. అనితర సాధ్యం, కష్ట సాధ్యం. ఎందుకు? ప్రపంచంలో ఉన్న 196 దేశాలలో అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశానికి, భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసే శక్తి ఆయనకు ఉన్నదంటే ప్రపంచ విజేత కింద మనం ఆయన పరిగణించవచ్చు. ఎంత మాట అన్నాడో చూడండి. ప్రపంచ విజేతగా మనం ఆయన పరిగణించవచ్చు. ఒక అమెరికా, ఒక రష్యా. ఇంతెందుకండి, ఇప్పటికీ 7 దేశాలకి లిఖిత రాజ్యాంగాలు లేవు. అందులో ప్రధానం చైనా, 2 న్యూజిలాండ్, 3 కెనడా, ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం 7 దేశాలు. ఇప్పటికీ రాజధాని లేని దేశం ఉంది. నౌరా, పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక దీవి. ఇప్పటికీ దానికి రాజధాని లేదు. ఇప్పటికీ జాతీయ గీతం లేని దేశం ఉంది. ఎప్పటికీ ఇన్ని దేశాలు ఇన్ని విధాలుగా బాధపడుతూ ఉన్న ప్రపంచంలో భారతదేశానికి ఒక ఖ్యాతిని, ఒక రీతిని, ఒక నీతిని తన రాజ్యాంగం ద్వారా పొందుపరిచి, ఇదిగో రాజ్యాంగం అంటే మా భారతదేశంలో రాజ్యాంగం అని చూపిస్తూ భారతీయులందరికీ భవిష్యత్తులో